ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన పంపిణీ ఎందుకు చేస్తాం. ఇప్పుడు మా డబ్బులు కావాలి మరోసారి ఇప్పుడు ఇస్తాడా ఇప్పుడు నీకైనా నాకైనా. తహసీల్దార్ అడగలేదా మరి? తహసీల్దార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా అడిగింది సార్. ఆమె గట్టిన కట్టి అనుకొని కురసడానికి వచ్చి కొట్టిండు. కొట్టి సెల్ ఫోన్ గురించి పంపాడు. తహసీల్దార్ అడగలేదు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? అడిగింది సార్. అడుగుతా ఆమె గంటే కొట్టాను నన్ను. నీకు ఉన్న భార్య ఉన్నదా? ఎవరో కొడుకు వచ్చిండు. భార్య కొడుకులు ఉన్నారా? నా కొడుకు వచ్చిండు. వచ్చి నా సెల్ ఫోన్ గుంజుకొని పోయిండు. కత్తితో కొట్టి చంపుతానని బెదిరించి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ కొడుకు కానీ మీ భార్య? ఇక ఇస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడే కొట్టేలా కొడతానంటే ఇస్తే చేయనిస్తాడా? ఇప్పుడు ఈ పైసలు ఇప్పుడు ఇక్కడ తెచ్చినక్కడ ఏం కట్టాలి? కలెక్టర్ దగ్గర ఎవరు ఓపెన్ చేయించారు? అది ఏది లాక్ పడ్డది. నేను లాక్ ఓపెన్ చేయించుకున్నాను. తిరిగి లాకేసింది ఎవరు? ఎవరు నా కొడుకు పెట్టిండు లాక్. నేను కొన్న పోయిన ఆయన లాక్లో పెట్టిండు. మనం ఓపెన్ చేయరాదుగా? ఎందుకు సార్తో చేయించుకున్నా తిరిగి. ఎవరితోనే? ఎవరు నియాసంటే దొరకరు ఇట్లా. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళకి కింద రాత్రి నాకేం తెలుసు? ఇడికి నువ్వు మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు? నీ ఇష్టపూర్వకంగా అమ్మినా భూమి? నా ఇష్టపూర్వకంగా అమ్మినా. నువ్వు కొన్నదేనా అది? నేను కొన్నది సార్. ఇక పేపర్లు కావాలంటే చూపెడతా. అదే సార్. కమాన్పూర్ మండలం పేరేపల్లి శివార్లో గల సర్వే నంబర్ 182/1 లోని 4 ఎకరాల 28 గుంటల గల విస్తీర్ణ భూమిని నేను మా అమ్మగారు కలెక్టర్ 12th ఫిబ్రవరి 2025లో బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. మా తండ్రి గారి మానసిక పరిస్థితి బాగాలేక దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. కానీ కొందరు అధికారులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు డబ్బులకు ఆశపడి బ్లాక్ లిస్ట్లో ఉన్న ల్యాండ్ని అన్బ్లాక్ చేయడం జరిగింది. వీళ్ళు అన్బ్లాక్ చేయడం వల్ల నేను మా అమ్మగారు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు మాట్లాడుతూ బ్లాక్ లిస్ట్లో ఉన్న ల్యాండ్ని ఎట్లా అన్బ్లాక్ చేశారనే ప్రెస్ వాళ్ళు అడగా తను మీలాంటి వాళ్ళను తీసుకెళ్ళి పైరవి చేసి నేను అన్బ్లాక్ చేయించడం జరిగిందని చెప్తున్నారు. అంటే బ్లాక్ లిస్ట్ పెట్టడం అనేది, దాని దృష్టి పెట్టడం అనేది ఎందుకు పెట్టడం జరిగింది? మాకు సమస్య ఉన్నది కాబట్టి మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాము. ముందు జాగ్రత్త చర్యగా మేము బ్లాక్ లిస్ట్లో ఉంచాము. అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి బ్లాక్లో ఉన్న ల్యాండ్ని అన్బ్లాక్ చేశారు. గవర్నమెంట్ తీసుకొచ్చిన భూభారతి చట్టం అనేది ఎందుకోసం తీసుకొచ్చారు? ఇలాంటి సమస్యలు ఉండడం వల్లే కదా, మాకు సమస్యలు పరిష్కరించడం కోసమే కదా భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఈ సమస్యను మేము రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది.